చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? 'శ్యామ్ అంకుల్' తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. టెక్ సమాచారం ఎపిసోడ్ 4కి సుస్వాగతం మిత్రులారా. ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకి మీ ముందుకి అనేక వార్తలతో టెక్ సమాచారం అనే పేరుతో జాతీయవాదాన్ని అనుసంధానం చేస్తూ మీ ముందుకి మేము ఈ వార్తా విశేషాలను తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి వార్తలు విని మీకు కొత్త విశేషాలు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ ఎపిసోడ్స్ అన్నీ నడుపుతున్నాం మిత్రులారా. మీకు మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ రూపంలో పాత ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి. ప్రతి వారం ఏం జరుగుతున్నాయి అంటే మొబైల్ లాంచెస్ గాని, చాట్‌జీపీటీ ఇంకా అనేక విశేషాలు మనం ఇందులో పెట్టి మనం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ముందుగా మనం మొదటి వార్తా విశేషం గురించి మాట్లాడుకుందాం. మనందరం చాట్‌జీపీటీ వాడుతూ ఉంటాం. లేకపోతే జెమినై గాని ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన చాలా యాప్స్ వాడుతూ ఉంటాం. ఏదో ఒక ఆర్టికల్ చదువుతాం. అక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. దాన్ని సమ్మరైజ్ చెయ్యి అని చెప్తాం. దాన్ని సమ్మరైజ్ చెయ్యి అని చెప్పడంలోనే తప్పంతా ఉంది మిత్రులారా. అది సమ్మరైజ్ అంటే జస్ట్ సమ్మరైజ్ చేసి మీకిస్తుంది. కానీ దానివల్ల మీకేంటి ఉపయోగం? అన్నది మనం ఎప్పుడు ఆలోచించం. కాబట్టి ఈరోజు మీ ముందుకి నేను 7 ప్రాంప్ట్స్‌ని మీకిస్తున్నాను మిత్రులారా. ఏదైనా ఒక ఆర్టికల్‌ని మనం చాట్‌జీపీటీలో గాని, ఏదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లో మనం కాపీ పేస్ట్ చేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే ఈ ప్రాంప్ట్స్ ఎలాంటివంటే ఆ యొక్క ఆర్టికల్ యొక్క నెగెటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఏంటి? అలాగే ఒక మనిషికి ఎలా ఉపయోగపడుతుంది? ఒక మనిషికిని ఎలా పాడు చేయొచ్చు? ఇలాంటి రకాల అనేక ఆలోచనలు అది మనకివ్వగలదు. కానీ మనం దాన్ని కరెక్ట్‌గా అడగాలి. అందుకనే మీ ముందుకి స్క్రీన్ మీద 7 ప్రాంప్ట్స్‌లో మీకు నచ్చినవి ట్రై చేయండి మిత్రులారా. మీకు ఉపయోగపడుతుంది. అలాగే రెండోది ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్9 సీరీస్ ఫోన్స్ అయితే మనకి నెక్స్ట్ మంత్ లాంచ్ అవ్వబోతున్నాయి మిత్రులారా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ మొబైల్స్ అన్నీ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్. ఒప్పో నుంచి మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్. దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ మిత్రులారా. మనం ఇప్పుడు వైర్‌లెస్ యుగంలో నడుస్తూ ఉన్నాం. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్స్ 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంటే మీరు ఆలోచించండి. 80 వాట్ వైర్డ్ ఛార్జర్ అండ్ 50 వాట్ వైర్‌లెస్. అండ్ దీంతో పాటుగా LPDDR5X ర్యామ్ అండ్ యూఎఫ్ఎస్ 4.1 ఈ సిరీస్ ఫోన్స్‌లో ప్రత్యేకత. దీని యొక్క ప్రైజింగ్ మనం ముందు సిరీస్ అంటే ఫైండ్ ఎక్స్8 సిరీస్‌లో చూస్తే ఇది 60,000-70,000 మధ్యలో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో, ఇది కూడా అదే ప్రైస్ రేంజ్‌లో లాంచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మూడోది జియో సావన్ మనందరం వింటూ ఉంటాం. అనేక రకాల ఇప్పుడు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ సాంగ్స్ అన్నవి అంతరించిపోయాయి మిత్రులారా. మనందరము స్పాటిఫై గాని, లేకపోతే జియో సావన్ గాని, వింక్ గాని, లేకపోతే అమెజాన్ మ్యూజిక్ గాని ఇలా అనేక రకాల యాప్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసి వాడాల్సొస్తుంది. ఆ వాడుతున్న క్రమంలో ఏమవుతుందంటే అనేక రకాల యాడ్స్‌ని వీళ్ళు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆ యాడ్స్ రాకూడదు అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇదంతా చాలా కాస్ట్‌లీ అఫైర్ అయిపోతుంది మిత్రులారా. అందుకనే జియో నుంచి వీళ్ళేం చేశారంటే జియో స్ట్రాటజీయే అలా ఉంటది. తక్కువ రేట్‌తో వస్తారు. మొత్తం మార్కెట్‌నంతా ఒక ఊపు ఊపుతారు. మళ్ళీ నెమ్మదిగా రేట్లు పెంచుతూ ఉంటారు. సరే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళు జియో సావన్ ప్రోని 1 ఇయర్‌కి ₹399కే లాంచ్ చేయడం జరిగింది మిత్రులారా. మీరు జియో యూజర్స్ అయితే తప్పకుండా జియో సావన్ మ్యూజిక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని నేనైతే వాడుతున్నాను ఆల్‌మోస్ట్ ఒక 2, 3 మంత్స్ నుంచి. యాప్ అయితే బావుంది. మంచి రికమెండేషన్స్ వస్తున్నాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సాంగ్స్ అని కొడితే మనం అనుకుంటున్న సాంగ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఆల్‌మోస్ట్ 1995, 96 దగ్గర నుంచి రీసెంట్‌గా 'ఓజీ' వరకు ప్రతి సాంగ్‌ని వాళ్ళు రికమెండేషన్స్‌లో ఇస్తున్నారు. ఇలాగా దాంతో వాళ్ళు చాలా అప్‌గ్రేడ్ అయితే చేశారు యాప్‌ని. ఇది వీళ్ళు కేవలం రూ. 399 12 మంత్స్‌కి రూ. 399కే వీళ్ళు ఒక మంచి ప్లాన్‌నయితే లాంచ్ చేయడం జరిగింది. మీకు అవసరమైతే అది తీసుకోండి. అండ్ నెక్స్ట్‌దేంటంటే మనకి ఐఆర్‌సీటీసీ నుంచి ఒక మంచి ఫీచర్‌నయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు. ఏంటి అంటే మనం ఏదన్నా టికెట్ బుకింగ్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ దాని యొక్క డేట్ మార్చుకోవాలి అనుకుంటే ఏం చేస్తూ ఉంటాం. ఈ తీసుకున్న టికెట్‌ని క్యాన్సిల్ చేసి, మళ్ళీ కొత్త బుకింగ్ చేసుకొని, క్యాన్సిలేషన్ చార్జెస్ కట్టి, మళ్ళీ కొత్త బుకింగ్ చేయడం వల్ల ఇక్కడ బుకింగ్ చార్జెస్ కట్టి, దీనివల్ల మనకి చాలా వేస్టేజ్ అయితే జరుగుతుంది. అంటే ఒక గవర్నమెంట్ సంస్థ యూజర్‌కి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచిస్తారు తప్ప, వాళ్ళ లాభం గురించి ఆలోచించడం తక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక టికెట్‌ని బుక్ చేసాక డేట్ మార్చుకోవాలి అంటే మాడిఫై డేట్ అనే ఒక ఆప్షన్‌ని తీసుకొద్దాము అని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే యూజర్స్‌కి అంటే మనలాంటి కస్టమర్స్‌కి చాలా ఉపయోగకరంగా అవుతుంది మిత్రులారా. కాబట్టి ఈ ఫీచర్ అయితే వస్తుంది. మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. మీకైతే దాని యొక్క ఇన్ఫర్మేషన్ నేను వీడియో రూపంలో గాని, ఎలాగ మనం ఆ టికెట్ బుకింగ్ చేసుకోవాలి, ఎలా డేట్ మాడిఫై చేసుకోవాలి, ఎలాగ చేయాలి అన్నది నేను మీకు త్వరలో వివరిస్తూ ఉంటాను మిత్రులారా. అండ్ నెక్స్ట్‌ది మనకి
యూట్యూబ్ నుంచి ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు రాబోతుంది అని చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఫోన్ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు యూట్యూబ్‌లో షార్ట్స్‌ని ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మనం అలా చూస్తే సడెన్‌గా 1 అవర్ అయిపోయి ఉంటుంది. ఇదేంటి ఇంతసేపు చూసామా అనిపిస్తుంది. అందుకనే వీళ్ళు ఇది రెస్ట్రిక్ట్ చేయడానికి మనకి టైమర్ అన్నది ఒకటి తీసుకువద్దాము అని ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం టైమర్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 30 మినిట్స్ అయిన వెంటనే మనకి అది ఒక అలర్ట్ చెప్తుందనమాట. నువ్వు 30 నిమిషాల నుంచి రీల్స్ అయితే చూసావు. ఈ రోజుకి నీ షార్ట్స్ గాని, రీల్స్ గాని చూసే సమయం పూర్తయింది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని ఒక అలర్ట్‌నయితే అది మనకి చెప్తుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం కాన్షియస్‌గా ఉంటాము. దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది. అమ్మో! ఇంతసేపు చూసేసామా అని మనం అనుకుని దీన్నైతే తగ్గిస్తాము అనే ఒక రకమైన ఆలోచనతో వీళ్ళు ఈ ఫీచర్‌ని తీసుకొద్దాము అని చూస్తున్నారు. అంటే దీంట్లో పేరెంట్ కంట్రోల్స్ కూడా ఇద్దాము అని అనుకుంటున్నారు. ఇప్పుడు మన పిల్లలకి ఫోన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు. 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ అలా గంటలు టైం అయితే వృధా అవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళకిచ్చే మొబైల్స్‌లో కూడా మనం ఈ ఫీచర్‌ని పెట్టడం వల్ల టైం అయితే సేవ్ అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్ నుంచి ఒక మంచి ఫీచర్ అయితే వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అంటే ఇంకా అప్‌డేట్స్ మనకి రాలేదు. వీళ్ళు ఎలాంటి ఫీచర్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. వాట్సాప్‌లో ఇంతకు మునుపు స్టార్టింగ్‌లో వన్ ఆన్ వన్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత గ్రూప్స్ తయారయ్యాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ అడ్వర్‌టైజ్‌మెంట్స్ అయితే ఎక్కువైపోయాయి. దీనివల్ల స్పామ్ ఎక్కువైపోయిందని చాలా కంప్లెయింట్స్ అయితే వాట్సాప్‌కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ కూడా చాలా కంప్లెయింట్స్ యూజర్స్ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక బిజినెస్ ఉందనుకోండి. ఆ బిజినెస్ వాడు మనకొక మెసేజ్ పంపాడు. మనం రెస్పాండ్ అవ్వలేము. సో, అలాంటి మెసేజెస్‌ని వీళ్ళు లిమిట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అని మనకి తెలుస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే నెలకి వీళ్ళు ఒక 30 మెసేజ్‌లు మాత్రమే మనకు పంపించగలరు. సో, దీనివల్ల ఏమవుతుంది, మనకి అవసరమైన కాంటాక్ట్స్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. మనకి దీనివల్ల ఏమవుతుందంటే స్పామ్ తగ్గుతుంది. ప్రతిరోజు ఏదో ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఈ కార్డ్ తీసుకోండి, ఆ లోన్ తీసుకోండి. ఇలాంటివి ఎవ్రీ డే వాళ్ళింక పంపలేరు. సో, వాళ్ళు చాలా జాగ్రత్తగా మనకు పంపాలి. సో, అందుకని ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో, ఇవైతే ఈ వారం ఉన్న విశేషాలు మిత్రులారా. అండ్ బోనస్‌గా మీ అందరికీ ఒక మంచి యాప్ అయితే నేను చెప్తాను. జోహో నుంచి జోహో నోట్స్ అనే ఒక మంచి యాప్ ఉంది మిత్రులారా. ఇది నేను యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే గూగుల్ కీప్ కానీ, సామ్‌సంగ్ నోట్స్ ఇలా మన బ్రౌజర్స్‌లో మన మొబైల్స్‌లో ఉండే ఆహ్, నోట్ యాప్ కన్నా ఇది చాలా బాగుంది. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్ కూడా. సో, దీనివల్ల ఏమవుతుందంటే, దీంట్లో అనేక ఫీచర్స్ మనం వాడొచ్చు. అండ్ సర్వర్స్ కూడా ఆ క్లౌడ్ సర్వర్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి అని వీళ్ళు చెప్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ కీప్ వాడేవాళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. చాలా బాగుంది. అండ్ మరియు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అండ్ మన ప్లే లిస్ట్‌లయితే చూడండి. మీకు న్యూస్ ప్లే లిస్ట్‌లున్నాయి. అలాగే సామ్‌సంగ్ మొబైల్స్‌లో మంచి మంచి ఫీచర్స్ గురించి మనం వీడియోస్ చేయడం జరిగింది. అది కూడా ప్లే లిస్ట్ పెట్టాను. అలాగే ఒప్పో మొబైల్‌లో కొన్ని మంచి టిప్స్ అంటే ఒక మొబైల్‌ని మనం ఎలా వాడాలి అనే మంచి టిప్స్ కూడా ఒప్పో యూజర్స్ కోసం పెట్టడం జరిగింది మిత్రులారా. అలాగే ఎవరైనా కొత్త మొబైల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఫోన్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఎలా మనం పెట్టుకోవాలి. ఇలాంటి కొన్ని కొన్ని మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మనం ఈ శ్యామ్ అంకుల్ తెలుగు ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. మా ఛానల్‌లో వీడియోస్ చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.